ఇలాగ వర్షాకాలంలో కారం కారంగా మంచి రంగు వచ్చేలా టమాటా రైస్ చేసుకుందాము. ఇంకా ఇప్పుడు ఒక బాండీలో ఒక గుప్పెడు కరివేపాకు వేసేసి ఒక 4 టమాటా పళ్ళని ఇలాగా కట్ చేసి నీళ్లు పోసేసి ఇలాగా ఉడకబెట్టుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఒట్టిమిరపకాయలు జీలకర్ర వేసేసి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత టమాటాకు ఈ విధంగా పీల్ తీసేసి ఒక 2 ముక్కలు బీట్రూట్ ముక్కలు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక బాండీలో తగినంత ఆయిల్ వేసేసి వాటిలో జీలకర్ర అలాగే శనగపప్పు వాటితో పాటుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత తగినంత ఉప్పు అలాగే కరివేపాకు పొడి వేసేసి అలాగే బీట్రూట్ టమాటా జ్యూస్ మనం అందులోనే వేసేసి గట్టి పడేంత వరకు వేయించుకోవాలి. పొడిగా వండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసేసి చక్కగా కలుపుకొని మనకు కొంచెం తడితడిగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని బాగా మగ్గ పెట్టుకొని ఇలాగా వడ్డించుకొని వాటిలోకి రైతా అలాగే చిప్స్ ఇలాగా మనం వడ్డించుకొని తిన్నామనుకో సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి.